ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక దినాన్ని పొడిగించి సహోదరుల కొడుకున మీరు దయచేసిన విధానం కొరకు వందనాలు. జాయిన్ అవ్వగలిగిన బిడ్డలందరిని బట్టి, వచ్చిన వారందరిని బట్టి నీ స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని నడిపించమని, ప్రవీణ్ని కూడా మీరు సిద్ధపరిచారు, నీకు స్తోత్రం. అభిషేకించి వాడుకోమని, నీ మాటలు తన నోట్లో ఉంచమని, నీ ఆత్మాభిషేకం ఇచ్చి ఆత్మ సాధనంగా వాడుకోమని, నీ వాక్యాన్ని విని గ్రహించి గైకునే కృప మాకందరికీ కూడా దయచేయమని అంధకార శక్తులను గద్దిస్తూ యేసు రక్తాన్ని మరొకసారి ప్రోక్షించుకుంటూ వందనాలు చెల్లిస్తూ తర్జుమాలో కూడా సహాయపడమని, అభిషేకించి మాదిగని వాడుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. And I hope and we are praying that all are doing good. మనము ప్రార్థిస్తున్నాము, మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను. So as we continue, I'm sorry I was not able to make because I was at Pramod's place the first week Bible study. మొదటి వారం ఈ మధ్యలోనికి రానందుకు నేను చింతిస్తున్నాను, ఎందుకంటే ప్రమోద్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండటాన్ని బట్టి నేను రాలేకపోయాను. So for today's Bible study, we'll continue on what we were doing. We were meditating about the women from the book of Genesis. మన ధ్యానాంశాన్ని కొనసాగిద్దాము. ఆదికాండంలో నుండి మనం చూస్తున్నటువంటి సహోదరుల కొన్ని విషయాలను మనం చూస్తున్నాం కదా, దాన్ని కొనసాగించుకున్నాం. Today we are going to learn some lessons from the life of a woman who was rejected but not abandoned. రోజు మనము ఒక స్త్రీ గురించి చూసుకుందాము. ఆమె తిరస్కరించబడిన వ్యక్తి కానీ విడిచిపెట్టబడిన వ్యక్తి కాదు. Any guesses? Can somebody guess? ఎవరో చెప్పగలరు? Hagar. Yeah. So today we will learn lessons from the life of Hagar. రోజు మనం హాగర్ నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. So about Hagar we see in Genesis chapter 21 verses 8 through 21 and also Genesis 16 verses 1 through 16. హాగర్ గురించి మనం 21వ అధ్యాయము 8 verses 8 to 21. 8 నుండి 21వ వచనం వరకు చూస్తాము. And also Genesis chapter 16 verses 1 to 16. అదే రీతిగా ఆదికాండం 16వ అధ్యాయము 1 నుండి 16 వచనాల్లో కూడా మనం చూస్తాము. But today our main focus is on Genesis chapter 16 verses 1 through 16. ఈ రోజు మన ఆదికాండము chapter 16 16వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. Yeah, we will read alternatively. If somebody can read in Telugu, alternatively we will read. ఆదికాండము 16వ అధ్యాయం 1 నుండి 16 చదవమంటారు. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. Abraham, behold, now the Lord hath restrained me from bearing. I pray thee, go in unto my maid, let it be that I may obtain children by her. And Abraham hearkened to the voice of Sarai. కాబట్టి అబ్రాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండుటకు అతనికి ఇచ్చెను. And he went in unto Hagar, and she conceived, and when she saw that she had conceived, her mistress was despised in her eyes. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకిచ్చిన తరువాత తాను గర్భవతి
గర్భవతిని అయితినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రహాముతో అనెను. అందుకు But అబ్రహాము Abraham said unto Sarai, Behold, thy maid is in thy hand, do to her as it pleaseth thee. And when Sarai dealt hardly with her, శ్రమ she పెట్టినందున fell from her face. ఆడుకోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, And he said, Hagar, Sarai's maid, whence camest thou, and whither wilt thou go? And she said, I flee from the face of my mistress Sarai. యుద్ధ నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా The Lord said unto her, I will multiply thy seed exceedingly, it shall not be దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. అతడు అడుగుగాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండదు. అతడు తన సహోదరులందరికీ అందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు మొరపెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. Wherefore the well was called Beer-lahai-roi. Behold, it is between Kadesh and కాదేశుకు బెరెజుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు 6 years old when Hagar gave Ishmael to Abraham. So we all know this story about Hagar. మనకి హాగరు గురించి మన అందరికీ తెలిసిన వృత్తాంతమే. Hagar has an important role in the Bible as Sarah's maid and mother of Ishmael. హాగరు బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. అబ్రహాము భార్యగా మరియు శారా యొక్క పని మనిషిగా కూడా కనిపిస్తుంది. Yeah, in verse 1 we saw in chapter 16 which we read, we saw that it is mentioned she is an handmaid and Egyptian. ఇక్కడ మనం 16వ వచనంలో మొదటి వచనంలో చూసినట్లుగా ఆమె ఒక ఐగుప్తురాలైన దాసి. So she was a slave to Sarah. ఆమె శారాయికి ఒక బానిసగా తేబడింది. The name Hagar means stranger or to flee. హాగర్కి అర్థం ఏంటంటే ఒక కొత్త వ్యక్తి లేదా పరదేశి. So when Abraham and Sarai were asked by God to go out from their own country, that is mentioned in chapter 12 verse 1, they are asked by God to leave their own country to go to the promised land. వారు అబ్రహాము శారాయిని దేవుడు వారు ఉన్నటువంటి ప్రదేశాన్ని విడిచి బయటికి రమ్మన్నప్పుడు వారు దేవుణ్ణి అడగడాన్ని మనం వారు వాగ్దాన దేశానికి ఎక్కడికి వెళ్ళాలి అని అడగడాన్ని మనం 12వ అధ్యాయంలో చూస్తాము. Hagar did not stay behind in that country, but she went along with Abraham and Sarai. ఆ హాగరు అక్కడ ఉండలేదు, కానీ ఆమె అబ్రహాము శారాతో కలిసి వెళ్ళడాన్ని మనం చూస్తున్నాము. So we all know Abraham and Sarai had faith in the God Jehovah. యెహోవా పట్ల అబ్రహాము మరియు శారా కలిగిన విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. So Hagar followed them and she became a convert to worship the true God. హాగరు కూడా వారి విశ్వాసాన్ని వెంబడించేదిగా మనం చూస్తూ ఉన్నాము. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఆమె సిద్ధపడిన వ్యక్తిగా కూడా మనం చూస్తున్నాము. Most of the time she is only looked at by what she represents rather than who she is. ఎక్కువగా ఆమె ఏమైందో చూసుకునే దానికంటే వీరిని వెంబడించడానికి ఆమె ఇష్టపడినదిగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. So today God wants us to learn from her life. ఈ రోజు మనము ఈమె జీవితాన్ని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. So let's see what we can learn from her life. ఈమె జీవితం నుండి మనం ఏమి నేర్చుకోగలమో చూద్దాం. Firstly, struggles. మొదటిగా తను పడినటువంటి బాధలు. Hagar was born in Egypt.
హాగరు ఐగుప్తులో జన్మించింది. She was given to Sarai as a slave. ఆమె శారాకి బానిసగా ఇవ్వబడింది. She was away from her home and family. ఆమె తన కుటుంబానికి మరియు తన తల్లిదండ్రులకు దూరంగా ఉండడాన్ని మనం చూస్తున్నాము. We don't know anything about her genealogy, from where she came or to whom she belongs. ఈమె ఎక్కడి నుండి ఎవరికి సంబంధించిన వ్యక్తి అని మనం ఇక్కడ ఏమి చూడడం లేదు. But in Genesis chapter 16 verses 1 through 4, which we read just now, we see Abraham had been promised a heritage. ఇక్కడ మనం ఆదికాండము 16వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో చూసిన విధముగా అబ్రహాము శారాయికి బానిసగా తేవడాన్ని మనం చూస్తున్నాం. We see Abraham had been promised a heritage. అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి స్వాస్థ్యంలోనికి రావడాన్ని మనం చూస్తున్నాం. No, not Hagar. It is just not Hagar. We are not talking about Hagar here, but just Abraham. He had been promised a heritage. He was told he will be blessed with a son. ఇక్కడ మనము అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని స్వాస్థ్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు అతనికి వాగ్దాన పుత్రుడిని వాగ్దానం చేయడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 10 years were gone and still they had no babies or no children. 10 సంవత్సరాలు గడిచినప్పటికీ వారికి ఇంకా సంతానం లేని వారిగానే ఉన్నారు. So since Hagar was a slave girl, Sarai was legally entitled to do as she pleased with her. ఇక్కడ హాగరు బానిసగా ఉన్నప్పటికీ ఆమె బానిసగా ఉన్నది కనుక ఆమెను తన ఇష్టానుసారంగా వాడుకోవచ్చు. And that was legal. అది న్యాయపరమైనది. During those times, it was common practice to give mates to their husbands. ఆ దినాలలో అలా తన భర్తకు చేయడం అనేది సామాన్యమైన విషయంగా ఉంది. Although it was legal, భార్యలు ఇవ్వచ్చు. Although it was legal, it was still not God's plan. అది చట్టబద్ధం అయినప్పటికీ అది మాత్రం దేవుని ప్రణాళికలో లేదు. And especially for Abraham and Sarai, they know who God Jehovah was and they had faith in him. So ప్రత్యేకంగా అబ్రహాము సారాయి జీవితాల్లో యెహోవా ఎవరో అతని పట్ల వారికి ఉన్న విశ్వాసం ఏంటో ఎరిగి ఉన్నారు కనుక ఇది దేవుని చిత్తంలో లేదు. So we don't see anywhere in the scripture saying that they went to the Lord to ask him whether their plan was his way of fulfilling his promise to them. ఇక్కడ చూసినట్లయితే వారు ఈ విషయాన్ని బట్టి యెహోవాని ఎక్కడ వారు సంప్రదించినట్లుగా మనం ఎక్కడా చూడడం లేదు. So it was not Hagar's choice, but Sarai who wanted her to be a surrogate. ఇది హాగర్ యొక్క సొంత ఉద్దేశం కాదు కానీ ఇది శారా తన తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం చూస్తున్నాం. Later in verse 6 we just read, we see Sarai treated her harshly. ఇక్కడ మనం 6వ వచనంలో కూడా చూసినట్లయితే శారా తన దాసిని ఎంత కఠినముగా చూస్తుందో శ్రమ పెడుతుందో మనం చూస్తున్నాం. So Hagar was treated harshly by God's chosen family. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబంలో నుండి హాగర్ ఎంతో కఠినంగా చూడబడుతూ వచ్చింది. So psychologically imagine Hagar's situation then. ఇక్కడ మానసికంగా మనం చూసినట్లయితే ఇటువంటి పరిస్థితిని మనం ఊహించుకోగలం. There is no evidence that Hagar was consented or whether her feelings were ever considered to be wife of Abraham. ఇక్కడ అబ్రహాము భార్యగా ఉన్నటువంటి పరిస్థితుల్లో హాగరు తన ఆలోచనల్ని బయటకు చెప్పుకునే పరిస్థితి ఉందో లేదో మనకి తెలియదు. So she must be feeling that she is the only one going through all the struggles. ఇటువంటి పరిస్థితి గుండా ఈ పరిస్థితుల గుండా వెళ్ళవలసిన వ్యక్తి ఈమె అని మనం ఇక్కడ చూస్తున్నాం. In Bible we'll open Job chapter 14. యోబు గ్రంథము verse 1. యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనము. స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును.
So man that is born of a woman is of few days and full of trouble. స్త్రీ కలిగిన నరుడు వాడే మిక్కిలి బాధనందును. So every person will be going through some kind of struggles in life. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ కొన్ని బాధల గుండా వెళ్ళవలసిన వాడిగా ఉంటాడు. We will also see 1 Peter. మనం మొదటి పేతురు పత్రికలో కూడా చూసినట్లయితే Chapter 4. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము I think verse 12. 12వ వచనం. మొదటి పేతురు 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. So the believers in early church were confused about the struggles and persecutions. ఆరంభ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఇటువంటి శ్రమలను బట్టి కఠినమైన పరిస్థితులను బట్టి కలవరం చెందేవారిగా ఉన్నారు. Sometimes we are all confused as well. మనం కూడా కొన్ని సందర్భాల్లో సంశయపడే వారంగా ఉంటాం. In our earthly reasoning, we think that because God is all powerful and loves us perfectly, he should stop all hardships we are going through in our lives. ఎందుకంటే మనం శరీర జీవితాలలో కలిగి ఉన్నాము, ఆ రీతిగానే ఆలోచిస్తాము. కాబట్టి మన దేవుడు బలము కలిగిన వాడే, మనకున్నటువంటి ప్రతి కష్ట పరిస్థితిని సమాప్తం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడని మనము అనుకుంటూ ఉంటాము. And we think that he should take away all our hardships just like that. మన ఎదురుగా ఉన్నటువంటి కష్ట పరిస్థితులన్నిటినీ ఏదో ఒక విధంగా ఆయన రూపుమాపుతాడని కూడా మనం ఆలోచిస్తాము. But we forget that our Lord is wise and he is using the adversity to deepen our relationship with him. కానీ మనం ఒకటి మర్చిపోతున్నాం, ఇది ఏంటంటే దేవుడు ఎంతో జ్ఞానము కలిగిన వాడు, ఆయనతో మన సంబంధాన్ని ఇంకా బలము చేయడానికి ఇటువంటి పరిస్థితులను అనుమతిస్తున్నాడు అని. And he wants us to display his glory to the world. ఆయన యొక్క మహిమను లోకానికి ఆ పరిస్థితుల ద్వారా కనబర్చునే ఉన్నాడు. The struggles we have, some might be small ones, or some might be big ones or the major ones, but we should understand one thing, that we should consider it as a joy. మనకి వచ్చే శ్రమలు చిన్నవైనా కొన్నిసార్లు పెద్దవైనా అవి మనకి మహానందాన్ని కలిగించేవిగా ఉండబోతున్నాయి అని మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. Genesis chapter 50. ఆదికాండము 15వ అధ్యాయము 50 ఆదికాండము 50వ అధ్యాయము verse 20. 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. So we should understand that God is in control and he will take care of everything. ఇక్కడ మనం ఒకటి అర్థం విషయం ఏంటంటే దేవుడు అన్నిటిపైన అధికారం కలిగి ఉన్నాడు. ఆయనే similarly Psalm chapter 55. అదే రీతిగా సామెతల గ్రంథము కీర్తనల గ్రంథము 55 verse 22. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయను. So we have to cast all our burden upon the Lord. మన భారాలన్నీ మన యెహోవా మీద మోపవలసిన వారంగా ఉన్నాము. So we should understand all the struggles we are going through are God's special gifts for us. మనం వెళ్ళే ప్రతి ఒక్క పరిస్థితి కూడా ప్రభువు నుండి మనకు వచ్చే ప్రత్యేకమైన బహుమతి అని మనం ఎంచుకోవాలి. So whatever struggle we have right now, we should learn to cast all our burden on him. మనం ఎటువంటి కష్టపడకుండా వెళ్తున్నప్పటికీ ఆ భారం అంతయు మనం యెహోవా మీద మోపడాన్ని నేర్చుకోవాలి. Only then he will sustain us and will never allow us to be shaken. అప్పుడే మనల్ని దేవుడు విడిపించి మరి ఎన్నటికీ వాటిలో గుండా వెళ్లకుండా మనల్ని భద్రపరుస్తాడు.
Our struggles are purposeful and they have a point in our life. మనకు వచ్చే శ్రమ ఉద్దేశం కలిగి మన జీవితాల్లోనికి వచ్చేవిగా ఉంటాయి. అవి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మన జీవితాల్లో ఉంటాయి. So through all those struggles we are going through, God wants to purify our faith. మన విశ్వాసాన్ని పూర్ణం చేయడానికి మనల్ని ఇటువంటి పరిస్థితుల్లో గుండా దేవుడు తీసుకువెళతాడు అని మనం గ్రహించాలి. He wants us to be mature and be like him. మనము మన విశ్వాస పరిమాణంలో ఎదిగిన వారముగా ఉండి క్రీస్తు వలె మనం ఉండాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. So never feel down in heart. Instead, let's cast all our burdens on God. దేవుని మీద మన భారాలను మోపే వారంగా ఉండకుండా మన హృదయాలలో కిందకి దిగజారిపోయే వారంగా ఎన్నడూ ఉండకూడదు. So let us understand that God is in control of our life. మన జీవితాల పట్ల దేవుడు అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. Secondly, sorrows. రెండవదిగా విచారము. Just as Eve took the fruit and gave it to Adam, Sarai took Hagar and gave her to her husband, Abraham. అవ్వ ఆ ఫలాన్ని తీసుకొని ఆదాముకి ఇచ్చిన విధముగానే సారాయి కూడా హాగరుని తీసుకొని ఇక్కడ అబ్రహాముకి ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. So Adam and Abraham had a choice to make with what they have been given. వాళ్ళ అబ్రహాము మరియు ఆదాము ఇద్దరు కూడా వారికి ఇచ్చిన దానిని తీసుకొనడానికి ఒక చాయిస్ అనేది కలిగి ఉన్నారు. They had a choice. They can either choose good or evil. వారు దానిని ఎంపిక చేసుకోవాలా వద్దా అనే విషయంలో వారికి స్వతంత్రం ఉన్నది. But neither of them made a good decision. కానీ వాళ్ళిద్దరూ మంచి తీర్మానం చేసుకోలేదు, ఎంపిక చేసుకోలేదు. Adam listened to the voice of his wife, and similarly Abraham listened to the voice of his wife Sarai. ఆదాము తన భార్య మాటను విన్నాడు, అదే రీతిగా అబ్రహాము కూడా సారాయి మాటను వినడాన్ని చూస్తుంది. We just read in Genesis chapter 16 verse 3 that Sarai, Abraham's wife, took Hagar, her maid, the Egyptian, and gave her to her husband Abraham to be his wife. ఆదికాండము 13వ వచనంలో చూసినట్లుగా అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతడికి ఇచ్చింది. But Hagar was not viewed as Abraham's wife. కానీ హాగరు అబ్రహాము భార్యగా చూడబడలేదు. Abraham never took her to heart. ఆమెను తన హృదయంలోనికి ఎన్నడూ తీసుకోలేదు. He would never treat her as his wife, because we can see that in verse 6 he says, "Behold, thy maid is in thy hand." ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లుగా ఆమెను నీ దాసి నీ చేతిలో ఉన్నది అని చెప్పడాన్ని బట్టి అబ్రహాము తన హాగరును ఎప్పుడూ కూడా భార్యగా స్వీకరించినట్లుగా మనం చూడము. So as soon as Hagar conceived, she wanted to take upper hand. ఎప్పుడైతే హాగరు గర్భవతి అయినదో తన పైగా ఉండాలని కోరింది. So she realized that her attempt to gain the upper hand had not worked. తను ఆ పై విధంగా ఉండడాన్ని బట్టి అది ఎక్కడ కొనసాగే విధానాన్ని ఆమె చూడలేదు. So she ran away when Sarai mistreated her. అక్కడ నుండి ఆమె సారాయి తనని చూసిన విధానాన్ని బట్టి అక్కడ నుండి ఆమె పారిపోయింది. So she became homeless, foodless. ఆమెకి అక్కడ లేదు, తిండి లేదు. So she was all alone and pregnant in a wilderness. అక్కడ గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె ఒంటరిగా ఉండవలసిన అవసరం వచ్చింది. So whatever plans she had, dreams she dreamt of in life, everything was gone. తన జీవితాన్ని బట్టి ఆలోచనలు కన్న కలలన్నీ అక్కడ ఆవిరైపోవడాన్ని మనం చూస్తున్నాం. So many times in life we are going to be faced with difficult situations. మనం కూడా మన జీవితంలో అనేక సార్లు కష్టమైన పరిస్థితులు గుండా వెళ్లే వారంగా ఉంటాం. Maybe some of us must have lost our loved ones, or some must be going through some painful situations.
కొంతమంది ప్రేమించిన వ్యక్తులను పోగొట్టుకున్న వారుగా ఉండి కష్టమైన పరిస్థితుల్లో ఉన్న వెళ్ళేవారిగా ఉంటారు. Going through all those painful situations brings us sorrow and sadness. అటువంటి బాధాకరమైన పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు మన హృదయాల్లో దుఃఖము మనోవిచారము కలిగిన వారంగా ఉంటాం. Even a strongest person or a richest person will go through some painful situation. ఎంత ధనవంతులైనా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసిన వారుగా ఉన్నారు. So when we are going through that situation, what is that we should do? అటువంటి పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏమిటి? We have to go to our Lord. మనము మన దేవుడైన యెహోవా యొద్దకు మనం వెళ్ళాలి. Matthew chapter 11 మత్తయి సువార్త 11వ అధ్యాయము verses 28, 29 and 30. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 to 30. 28, 29, 30 వచనాలు చూసి ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. So Lord Jesus in these verses says to all who are overloaded with trials, troubles, pain, suffering or sorrows, he is asking them to come to me. ఇక్కడ He's saying, come to me. చెప్తున్నారు, ఎవరైతే భారములతోనూ దుఃఖములతోనూ వేదనలతోనూ శ్రమలతోనూ ఉన్నారో వారందరినీ నా యొద్దకు రండి అని క్రీస్తు చెప్తున్నారు. So we will never find rest in our own strength. మన యొక్క బలము ఎక్కడ మన బలాన్ని బట్టి మనము విశ్రాంతి పొందే వారంగా ఉన్నాము. It's mentioned in Psalm 34:18, the Lord is near to the broken-hearted. కీర్తనలు దేవుడు 34:18. హృదయం వారికి ఆసన్నుడు. Psalm 34:18. కీర్తనలు 34:18 వచ్చింది. కీర్తనలు 34:18 విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. So the Lord is near to the broken-hearted. ఇక్కడ మనం చూసినట్లుగా హృదయము గల వారికి యెహోవా సమీపముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. So when we are having these struggles and sorrows, are we avoiding God when we are feeling alone or when we are feeling low and down? మనము మన కష్టమైన పరిస్థితులను బట్టి, దుఃఖాన్ని బట్టి, బాధను బట్టి మనం ఒంటరితనాన్ని అనుభవిస్తూ దేవునికి దూరంగా ఉండే వారంగా ఉన్నామా? The Lord knows that this is when we need him the most. కానీ దేవునికి తెలిసిన పరిస్థితుల్లోనే మనం దేవునికి ఎంతో సమీపంగా ఉండవలసిన వారంగా ఉన్నాము అని. So he wants to comfort us. దేవుడు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. So his strength and courage are always available to those who come to him. ఆయన బలము మరియు ఆదరణ మనకు ఎంతో సమీపముగా ఉన్నవి. ఆయన యొద్దకు వచ్చే ఎంతో సమీపముగా ఉన్నవి. So if we are going through sorrow, God gives us comfort so that we can comfort others in their times of need. మనము విచారముగా ఉన్నప్పుడు ఆయన మనకు ఆదరణ కలిగిస్తాడు. అదే ఆదరణను మనము ఇతరులకు చూపించగలిగిన పరిస్థితిలోని తీసుకుని వస్తాం. So God may use us as a means to comfort others. కాబట్టి మన దేవుడు ఇతరులని ఆదరించడానికి సిద్ధపరుస్తాడు. ఆ విధంగా I have seen that in my life. నా జీవితంలో నేను దానిని అనుభవించాను. Whenever I go through some struggles and sorrows, that time I feel very lonely. నేను ఎప్పుడైనా విచారం గుండా వెళ్ళినప్పుడు నేను ఎంతో ఒంటరిగా అనుభవిస్తూ ఉంటాను. But God has used that situation of mine to comfort others. కానీ ఆ పరిస్థితిని దేవుడు ఇతరులకు ఆదరణ కలిగించడానికి ఎలా ఆదరణ కలిగించాలో వాడుకుంటూ ఉంటాను. So all of us have to go through a time of sorrow. మనలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళే వారంగా ఉంటాం, ఈ దుఃఖం గుండా. But we don't have to go it all alone.
కానీ వీటన్నిటిలో ఉన్న మనం ఒంటరిగా వెళ్ళే వారంగా ఉంటాము. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians chapter 1, 3 and 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. So at this time, if any of you are in sorrow, maybe God is speaking to you, maybe God is speaking to me. What we have to do is we have to pray and let God speak to us. ఈ పరిస్థితుల్లో మనలో అనేక మంది బాధలు గుండా, కష్టాల గుండా, విచారం గుండా వెళ్తూ ఉండొచ్చు. దేవుడు మీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. He will comfort us through his word. తన మాట ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. Psalm 50 కీర్తనలు 50వ అధ్యాయం verse 15. 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. So in the time of need, we have to go to him. ఆపత్కాలంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. So whatever time it is, he will look through our troubles and sorrows and he will deliver us from all of them. అది ఎటువంటి సమయం అయినప్పటికీ ఆ విచారాల నుండి, బాధల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. So God wants us to learn that he is there to comfort us in sorrow. దేవుడు మనల్ని ఆశిస్తున్నాడంటే మన బాధల్లో ఆయన ఆదరణ కలిగజేసే దేవుడు అని మనం గుర్తించవలసి ఉన్నది. So let's lean upon him rather than on our own plans. మన సొంత నిర్ణయాల మీద ఆనుకునే కన్నా దేవుని మీద ఆనుకుని ముందుకు సాగడం ఎంతో మంచిది. Thirdly, salvation. మూడవది రక్షణ. When Hagar was all alone, హాగరు ఒంటరిగా ఉన్న సమయంలో she had nothing. తన దగ్గర ఏమీ లేదు. But God knew her and loved her. కానీ దేవుడైతే తెలుసుకున్నాడు, ఆమెను ప్రేమించాడు. That's why he sent the angel of God. కాబట్టి తన దగ్గరికి ఒక దేవదూతను పంపించాడు. He did not leave her alone. ఆమెను ఒక్కదాన్నే వదిలిపెట్టలేదు. One thing, if we can notice, after the fall of Adam, Hagar is the first person in the Bible to encounter the angel of God. ఇక్కడ మనం చూసినట్టు పాపంలో పడిన తరువాత మొత్తం అక్కడ నుండి మనం చూస్తూ వస్తే హాగరు మాత్రమే మొట్టమొదటిగా దేవుని దూతను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. So the angel of God actually came looking for her. She did not go, but he came looking for her. తను దేవదూత హాగరును చూడడానికి ఇక్కడికి వచ్చింది. So in the same way, if we compare the situation in New Testament, Lord Jesus Christ actively sought out the place where the Samaritan women would, come to draw the water. ఇదే రీతిగా మనం పోల్చి చూసుకున్నట్లయితే సమరయ స్త్రీ దగ్గరికి కూడా యేసుక్రీస్తు ఆమెను చూడడానికి రావడాన్ని మనం చూస్తాం. So he went and he sought the place where the Samaritan women would go and draw water. యేసుక్రీస్తే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఉన్నటువంటి ప్రదేశాన్ని కనుగొని ఆమె ఆ నీళ్లు చేదుకున్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. So God doesn't want anyone to perish. దేవుడు ఏ ఒక్కరు కూడా నాశనం అయిపోవడాన్ని ఆశించే దేవుడు మన దేవుడు కాదు. So as he searched for Hagar, he searched for us as well. హాగర్ని వెతికి దేవుడు మనల్ని కూడా వెతుకుతున్నాడు. And if we see in verse 8, chapter 16, verse 8 of Genesis, we see that he called her by name. ఇక్కడ ఆదికాండము 16:8వ వచనంలో ఆమెను పేరు పెట్టి పిలవడాన్ని మనం చూస్తున్నాం. So our God has called us by name as well. మన దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు.
And our God has chosen us and loved each one of us and sent his only son to meet us. దేవుడు మన ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ప్రేమిస్తూ ఉన్న దేవుడు కనుక తన ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు. So most of us encountered God like Hagar did in her life. ఈ హాగరు దేవుని చేత పట్టబడిన విధంగానే మనము కూడా ప్రతి ఒక్కరము దేవుని చేత పట్టబడిన వ్యక్తులముగా ఉన్నాము. So he gave us salvation. మనకి రక్షణను అనుగ్రహించాడు. He adopted us. మనల్ని తమ దత్తపుత్రులుగా స్వీకరించాడు. He called us by our name. మన పేర్లు పెట్టి మనల్ని పిలిచిన దేవుడుగా ఉన్నాడు. If still any of you are unsure or undecided, there is a verse for you all. 2 Corinthians. ఇంకా మీకు ఎవరైనా ఇటువంటి నిశ్చయత లేని వారిగా ఉన్నట్లయితే Chapter 6, మనం చూస్తున్నాం. verse 2. మళ్ళీ చెప్పండి. Chapter 6, verse 2. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం Verse 2. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. So right time is now. This is the day of salvation. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. So accept him now itself. కనుక క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించడానికి ఇదే మంచి అనుకూల సమయం. So, fourthly, నాలుగవదిగా submission. సమర్పించడం. Submission. We see that in 16:9. ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాము. అప్పుడు నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండుమని దానితో చెప్పింది. So the angel of the Lord said two things. ఇక్కడ దేవదూత రెండు విషయాలు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. One is return to Sarai. ఒకటేమో సారాయి వద్దకి తిరిగి వెళ్ళు అని చెప్తుంది. Second thing is submit yourself to authority. రెండవదిగా శాస్త్ర యొక్క అధికారం క్రింద అణిగి ఉండమని చెప్తుంది. God fully understood what Hagar had done. దేవునికి హాగరు ఏం చేసిందో మొత్తం సంపూర్ణంగా తెలిసే ఉంది. So he did not make any promises to change the situation. అక్కడ ఆ పరిస్థితిని మార్చడానికి దేవుడు ఎటువంటి వాగ్దానాన్ని ఆమెకి ఇవ్వడం లేదు. So he is asking her to go correct herself. ఆమె అక్కడికి వెళ్ళి తనను తాను సరిచేసుకోమని దేవుడు చెప్తున్నాడు. So God asked her to return to Sarai and submit herself to the authority. ఇక్కడ సారాయి దగ్గరికి వెళ్ళి ఆమె అధికారం కింద అణిగి ఉండమని ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. Though Hagar had been disrespectful towards Sarai, ఇక్కడ హాగరు సారాయికి ఎంతో అవిధేయురాలుగా ఉన్నప్పటికీ God took notice when Hagar was treated unjustly. హాగరు ఒక అన్యాయంగా తీర్పు తీర్చబడిన విధానాన్ని దేవుడు గుర్తించాడు. Hagar needed to learn to trust God and obey him. దేవుని మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని ఆమె నేర్చుకోవాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. We are never victims of our circumstances. మన పరిస్థితులకి మనము బాధ్యతలం కాదు. బాధ్యులం కాదు. The Lord can bring blessing out of the gravest situation. భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. He never wants us to face them without his help. దేవుని యొక్క సహాయం లేకుండా మనం వాటిని ఎన్నడూ ఎదుర్కొనలేము. So he only wants us to be submissive. మనము ఆయన అధికారం సమర్పించుకోవడాన్ని ఆయన కోరుతాడు. So when we submit to God, we give our lives to his authority and control. మనము దేవునికి మనం లోబడినప్పుడు ఆయన యొక్క అధికారానికి మనం సమర్పించే వారంగా ఉంటాము. One way to submit to God is through salvation.
ఒకటి ఆయన అధికారం కిందకి రావడం ఎలాగూ అంటే రక్షణ పొందడం ద్వారా. By believing in Lord Jesus Christ, who died for our sins to give us eternal life. యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు అని విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అని విశ్వసించడం ద్వారా ఆయన అధికారం క్రిందకు మనం వస్తాము. Secondly, we submit to God through obedience. రెండవదిగా మనం విధేయత ద్వారా దేవునికి మనం సమర్పించుకునే వారంగా ఉంటాము. We just read Matthew chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం. Matthew chapter 28, verse 19 and 20. 19-20 వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. So when a person believes in Lord Jesus Christ, baptism is the next expected step of obedience. యేసుక్రీస్తును నమ్మిన తర్వాత విధేయత చూపించాను అనడానికి రెండవదిగా బాప్తిస్మం అనేది చేయవలసినటువంటి కార్యం. So just as a child seeks to obey his parents, his or her parents, we are called to submit to God through obedience to his commands. ఏ రీతిగా విధేయత చూపిస్తారో అదే రీతిగా మన రక్షకుడైన క్రీస్తుకు మనం విధేయత చూపించవలసిన వారంగా ఉన్నాము. So all areas of our lives are to be submitted to God and placed under his authority. మన జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిని ప్రతి ఒక్క ప్రదేశాన్ని దేవుని శక్తి కిందకి అధికారం క్రిందకి సమర్పించవలసిన వారంగా ఉన్నాము. So when we come to Lord Jesus for salvation, we have to obey him, learn about him, treat others with love and share Christ with others. మనము దేవుని రక్షణ పొందాలని వచ్చినప్పుడు దేవునికి విధేయత చూపించాలి, ఇతరుల ఎడల ప్రేమను కలిగి ఉండాలి. When we are showing all these, our submission to the Lord, that is shown in actions. మనము ఇవన్నీ చేస్తే మన క్రియలు దేవుని అధికారానికి లోబడినవిగా కనబడేవిగా ఉంటాయి. And through those actions we honor God. ఇటువంటి క్రియల ద్వారా మనము దేవుని ఘనపరిచే వారంగా ఉంటాము. Fifthly, in verse 13 and 14, we see the God who sees us. ఇక్కడ ఐదవదిగా మనం చూసినట్లయితే 14-15 వచనాల్లో దేవుడే మనల్ని నింపేవాడిగా ఉంటాడు. 13 and 14, God sees us. 13-14 He says, God seest me in King James Version. 13th verse. దృష్టించేవాడుగా ఉంటుంది. అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. అందుచేత బుగ్గకు బేర్ లహోయి రోయి అని పేరు పెట్టబడింది. అది బెరెదునకును మధ్యనున్నది. So here she is naming God, God seest me. ఇక్కడ ఈమె దేవునికి ఒక పేరు పెడుతూ ఉన్నది, చూచుచున్న దేవుడు అని. So we can see Hagar does not wait for God to introduce himself. Instead, she is not even asking what the angel's name is or what God's name is. Rather, we notice she tells God, "You are God who sees." ఇక్కడ దేవుడు తనని తాను ప్రత్యక్షపరచుకోవడానికి హాగరు ఎదురు చూసినట్లుగా మనం చూడడం లేదు. ఆ దేవుని యొక్క పేరేమిటి అని ప్రశ్నించేదిగా ఉండడాన్ని మనం చూడడం లేదు, కానీ ఆమె ఒక పేరు పెడుతూ ఉన్నది, చూచుచున్న దేవుడు అని దేవునికి పేరు పెడుతూ ఉన్నది. She did not need to wait, to get thoughts before announcing what God enabled her heart to grasp. But immediately she's saying, "You are the God who sees." She's not waiting there and thinking, trying to understand what is happening. Nothing like that. But immediately she's saying, "You are the God who sees." ఆమె అక్కడ ఏం సంభవించబోతుంది అని వీటన్నిటి గురించి ఆలోచించేదిగా లేదు, కానీ
చూచుచున్న దేవుడు నీవే అని చెప్పగలిగేదిగా ఉంది. Just a few verses away, we saw that she ran away as a slave. ఇక్కడ కొన్ని వచ్చిన ముందే ఆమె ఒక బానిసగా పరిగెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాము. So she could have fallen of self-pity, anger, bitterness towards her masters. ఆమె తన మీద తనకే జాలిపడి ఉండొచ్చు ఆ పరిస్థితిలో. ఎందుకంటే యజమానురాలైన శారా దగ్గర నుంచి పారిపోతూ వచ్చింది కాబట్టి అలా చేయలేదు. చూచుతున్న దేవుడని దేవుణ్ణి స్తుతిస్తుంది. So we see a bold and a courageous woman here. ఈమె ఇక్కడ ఎంతో ధైర్యము మరియు ధైర్యవంతురాలైన స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాం. So in the midst of the wilderness and her woundedness, Hagar discovered she was known and she was loved by God. ఇటువంటి పరిస్థితుల్లో సైతము ఆమె దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తిగా గుర్తించగలిగింది. So her encounter with God gave her courage to obey his voice and return to Abraham and Sarah. తను దేవుణ్ణి సన్నిధించిన విధానాన్ని బట్టి తిరిగి అబ్రహాము మరియు శారా దగ్గరికి రావడానికి ఆమె సన్నద్ధురాలుగా ఉంది. Before closing, let me tell a small story. ముగించే ముందు నేను ఒక చిన్న కథ చెప్తాను. In a village, ఒక గ్రామంలో a family house caught in fire. ఒక గృహం మంటల్లో చిక్కుకున్నది. As each parent tried to grab a few belongings and a child's hand to get out of the house as quickly as possible. తల్లిదండ్రులు గృహంలో ఉన్నటువంటి వారి వస్తువులను పిల్లలను బయటికి ఎంత త్వరగా తేగలిగితే అంత త్వరగా తేవడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. The little daughter who was holding the father's hand broke free from his grip and ran upstairs to get her teddy bear. ఇక్కడ ఒక చిన్న పాప తన తండ్రి చేతిలో నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి తన బొమ్మను టెడ్డీ బేర్ ని తెచ్చుకోవడానికి పరిగెత్తింది. However, when trying to come down, she found that she was trapped in the flames. When she was trying to come down, she understood that she is trapped in the flames. ఆమె బయటికి రావాలని ప్రయత్నించినప్పుడు ఆమె ఆ మంటల్లో చిక్కుకొని పోయాను అన్న సంగతి గ్రహించింది. So immediately she again ran back upstairs to the window and shouted from there for her father's help. వెంటనే ఆమె మరలా తిరిగి ఆ పైనకు వెళ్ళి తన తండ్రికి వినపడేలాగా రక్షించమని అరుస్తూ ఉంది. So the father shouted back to her saying, "Jump down, I'll catch you." అక్కడ తండ్రి నేను నిన్ను పట్టుకుంటాను, అక్కడ నుండి నువ్వు దూకేయమని చెప్తూ ఉన్నాడు. But this little girl couldn't see her father clearly because of all the smoke. అక్కడ ఉన్నటువంటి పొగను మంటల వల్ల కలిగినటువంటి ఆ పొగను బట్టి ఆ చిన్న పాప వాళ్ళ తండ్రిని స్పష్టంగా చూడగలిగిన పరిస్థితిలో లేదు. So the little girl was crying, "Daddy, I am very scared to jump. I can't see you. This is full of smoke." నానా నేను నిన్ను చూడలేకపోతున్నాను, నేను ఇక్కడ నుండి దూకాలంటే నాకు చాలా భయంగా ఉంది అని ఆమె ఎంతో ఏడుస్తూ ఉంది. But her father replied, "Don't worry, you just jump. I'm right under you and I'll catch you." నువ్వు ఏం భయపడవద్దు, నువ్వు దూకేసే అక్కడ నుండి నేను నిన్ను భద్రంగా పట్టుకుంటాను అని వాళ్ళ నాన్న చెప్పడాన్ని ఆమె వింది. Although you cannot see me, I can see you, so just jump out. నువ్వు నన్ను చూడకపోయినా పర్వాలేదు, నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నువ్వు భయపడకుండా దూకు అని వాళ్ళ నాన్న చెప్తున్నారు. The same is our case too. మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాము. Hebrews chapter 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం verse 5. 5వ వచనం. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. I will never leave thee nor forsake thee. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. So whatever struggles or whatever sorrows we are undergoing, God is saying he will never leave us nor forsake us. మనం ఎటువంటి కష్టంలో
పరిస్థితుల గుండా ఎటువంటి దుఃఖాల గుండా వెళ్ళినప్పటికీ దేవుడైతే మనల్ని ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. So like the little girl's father, our heavenly Father sees us at all times. ఆ చిన్న బిడ్డ తండ్రి ఎలాగైతే చూస్తూ ఉన్నాడో అదే రీతిగా మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ఎప్పుడు చూసే దేవుడుగా ఉన్నాడు. We find comfort and protection in his loving arms. ఆయన ప్రేమ కలిగినటువంటి హస్తాలలో మనకు ఆదరణ కలిగినవిగా ఉన్నాయి. He will never desert us or forsake us. దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. Even after many years, Hagar was driven away with Ishmael. The Lord still cared for her. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత హాగరు ఇష్మాయేల్తో కలిసి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఆమెతో ఉన్నాడు, ఆమెను విడువలేదు. So as in Hagar's life, we may be going through struggles and sorrows. హాగరు జీవితంలో మనము కూడా కొన్ని దుఃఖాల గుండా, శ్రమల గుండా వెళుతూ ఉండవచ్చు. If we are obedient and submissive and cast all our burden upon God, God sees us at all times. మనం దేవునికి చూపిస్తూ ఆయన అధికారం క్రిందకు ఒప్పుకుంటూ మన భారాలన్నీ ఆయన మీద మోపే వారంగా ఉంటే దేవుడే మనల్ని చూసే దేవుడుగా ఉన్నాడు. So may God help us to understand and depend upon him. దేవుడు తన మీద ఆధారపడడానికి మనకు సహాయం చేయును. ప్రార్థన చేసుకుందాం.